వేడి వేడి అన్నంలోకి తిన్నా కొద్దీ తినాలనిపించే వంకాయ మిరం అనేది ఎలా రెడీ చేస్తామో ఈ వీడియో చూద్దాము. దీనికి కావాల్సింది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కాగాక దీనిలోకి మనము పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. మనకు పోపు అనేది వేగాక దీనిలోకి మనము 4-5 పచ్చిమిరపకాయలు అనేటి మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. మన పోపులోని పచ్చిమిరపకాయలు వేగాక ఒక ఆనియన్ అనేది సన్నగా పొడుగులా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి పోపులోని కలపాలి. ఈ పోపులోకి ఆనియన్ అనేది మగ్గాలి. మగ్గిన తర్వాత వంకాయలు అనేటి 4 ముక్కలుగా ఇట్లా పొడుగులా చేసుకొని వేసుకోవాలి. పోపులో వేసుకున్న తర్వాత ఆనియన్స్తో సహా వంకాయలను మనం పోపులోనే మగ్గనివ్వాలి. మనకు ఒక 2 మినిట్స్లో తయారయ్యే వంకాయ మిరం. ఇలా మనకు వంకాయలు ఆనియన్స్ అనేవి మగ్గాక దీనిలోకి మనము ఉప్పు కారం వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మనము కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఎమ్మి వంకాయ మిరం అనేది రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలోకి అన్నంలోని అంచులకు దేనిలోకి తిన్నా చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.